ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించుదురేమో ఆలోచించుము. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనము. చాలా మందిలో గమనించిన సాధారణ భయం ఏంటంటే జ్యోతిష్యం శకునాలు చూసుకోవడం. చెప్పుకోవడానికి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మూఢనమ్మకాలు క్రైస్తవులలో కూడా ఉండడం. ఈరోజు మంచిదా కాదా, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మంచి జరుగుద్దా లేదా, ఇల్లు కడుతుంటే వాస్తులు చూసుకోవడం, రాశి ఫలాలు చూసుకోవడం, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. చివరికి లోకం ఎలా ఉందంటే పుట్టే బిడ్డకు కూడా మంచి రోజును చూసుకొని ఫలానా టైంలోనే ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు. ఇలాంటి మీ మూఢనమ్మకాలను క్యాష్ చేసుకొని వాటి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కొక్కొల్లలుగా ఉన్నారు. శాంతి చేయాలి, హోమం జరిపించాలి అని లక్షలు తీసుకుంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఇదంతా నిజమా అబద్ధమా అని? నిజంగా మీకు దేవుడు శ్రమ అని గ్రహిస్తే దానిని తప్పించడం ఎవరి వల్ల కాదు, సృష్టిని చేసింది దేవుడు. అయితే ముహూర్తాలు, వాస్తుల కోసం దేవుని దగ్గరికి చేరకుండా మనలాంటి మనుషులైన జ్యోతిష్కుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అంటే మీకు దేవుని మాట కంటే జ్యోతిష్కుల మాటే ఎక్కువ. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.